భారతీయ సంస్కృతిలో ఋషులు వెలిగిన నక్షత్రాల్లా ఆచంద్ర తారకమై ఉంటారు. వారు మనకు వేదాలు, ధర్మం, తపస్సు, యజ్ఞ మార్గం ఇచ్చారు. అలాంటి మహర్షులలో జమదగ్ని మహర్షి ఒక ప్రత్యేక స్థానం కలిగిన వారు. చాలా మందికి ఆయన పేరు తెలిసినప్పటికీ ఆయన జీవితంలోని మహోన్నత వృత్తాంతాలు తెలిసి ఉండవు. ఇప్పుడు మనం ఆయన జీవిత విశేషాలు, పురాణ గాథను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, తద్వారా మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. ఋషులలో అత్యంత పవిత్రమైన వంశం భృగు వంశం. ఈ వంశంలో భృగు మహర్షి, చవనుడు, రుచికుడు వంటి మహాత్ములు జన్మించారు. రుచిక మహర్షి గాదిరాజు చెల్లెలైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు. కానీ గాదిరాజు ఒక క్షత్రియుడు కాబట్టి సత్యవతి వంశం క్షత్రియ వంశమే. రుచికుడు తన భార్యతో ఒక పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ఫలితంగా 2 పాత్రలలో 2 పాయసాలు సిద్ధమయ్యాయి. అందులో ఒక పాయసం తాగితే బ్రాహ్మణ శక్తులు కలిగిన పుత్రుడు పుడతాడు, మరొక పాత్రలో కలిగిన పాయసం తాగితే క్షత్రియ శక్తులు కలిగిన పుత్రుడు పుడతాడు. రుచికుడు సత్యవతికి బ్రాహ్మణ శక్తి గల పాయసం ఇచ్చాడు. కానీ సత్యవతి తన తల్లికి ప్రేమతో క్షత్రియ శక్తి గల పాయసం ఇచ్చింది. ఇద్దరు కూడా మార్చుకొని తిన్నారు. ఫలితంగా ఒక అద్భుతం జరిగింది. సత్యవతి గర్భం నుంచి పుట్టినవాడు జమదగ్ని మహర్షి. ఆయనలో బ్రాహ్మణ తేజస్సు ఉన్న క్షత్రియ శౌర్యం కూడా మిళితమై ఉండేది. ఇక సత్యవతి తల్లి యొక్క గర్భం నుంచి పుట్టినవాడు విశ్వామిత్రుడు. ఆయనలో క్షత్రియ వంశం ఉన్న బ్రాహ్మణ తేజస్సు ఎక్కువగా కనిపించింది. ఈ విధంగా వంశమంతా ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది. జమదగ్ని మహర్షి జన్మించిన వెంటనే ఆ శిశువు అసాధారణ కాంతితో, తేజస్సుతో వెలిగాడు. ఆయన శరీరంలో ఒకవైపు బ్రాహ్మణుల ఆత్మశక్తి, మరోవైపు క్షత్రియుల ధైర్యం. వంశానికి కొత్త కాంతి వచ్చిందని రుచిక మహర్షి సంతోషించాడు. చిన్ననాటి నుండే జమదగ్ని ధ్యానం, జపం, వేదమంత్రాలపై ఆసక్తి చూపేవాడు. ఇతర పిల్లలంతా ఆటలతో కాలం గడపకుండా యజ్ఞ వేదిక దగ్గర కూర్చుని మంత్రాలు వింటూ పెరిగాడు. ఆ బాలుడు రూపాన్ని చూసిన ఋషులు అతడు భవిష్యత్తులో మహర్షులలో ఒక గొప్ప మహర్షి అవుతాడని ఆశీర్వదించారు. వేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞ విధులు చాలా చిన్న వయసులోనే కంఠస్థం చేసుకున్నాడు జమదగ్ని. తపస్సు, ఉపవాసం, ధ్యానం ఇవన్నీ బాల్యంలోనే అలవాటు చేసుకున్నాడు. ఆయన కళ్ళలో ఎప్పుడూ ఒక గంభీరత ఉండేది. చిన్న వయసులోనే ఒక వృద్ధ ఋషి వలె కనిపించేవాడు. అతని సమాన వయస్సు వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు జమదగ్ని మాత్రం యజ్ఞగుండం దగ్గర ధ్యానం చేస్తూ కనిపించేవాడు. తండ్రి రుచికుడు ఒకసారి అన్నాడు, పుత్ర, నీలో బ్రాహ్మణ తేజస్సు మాత్రమే కాదు, క్షత్రియ శక్తి కూడా ఉంది. భవిష్యత్తులో నువ్వు ధర్మరక్షకుడవు అవుతావు. ఆ మాటలు ఆయనలో ధర్మనిష్టతను మరింత పెంచాయి. ఇలా జమదగ్ని మహర్షి చిన్ననాటి నుండి మహర్షిత్వ లక్షణాలతో, ధర్మబద్ధమైన జీవనంతో వెలిగాడు. ఆయన జీవితం తర్వాతి దశల్లో మహోన్నతమైన పరీక్షలను ఎదుర్కొంటుంది. జమదగ్ని మహర్షి యవ్వనానికి చేరుకున్నప్పుడు ఆయన తపస్సు, ఋషిత్వం విని అనేక రాజులు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. అందులో ప్రసిద్ధి చెందిన రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిని వివాహమాడింది. రేణుకమ్మ మహాసతి, మహా తపస్విని. ఆమె జమదగ్ని మహర్షికి సహచరిగా కలిసినప్పుడు వారి దంపతుల జీవితం ఒక యజ్ఞ వైభవంలా కొనసాగింది. రేణుకమ్మ ప్రతిరోజు మహర్షికి సహకారం చేస్తూ వనంలో పుష్పాలు, ఫలాలు, నీరు సమకూర్చేది. ఆమె తపస్సు అంతటి పవిత్రమైనది. ఆ పవిత్రతతోనే ఒక అద్భుతం జరిగేది. ప్రతిరోజు రేణుకమ్మ గంగలో స్నానం చేసి ఇసుకతో ఒక కొత్త కుండను తయారు చేసేది. ఆ కుండలో నీరు తీసుకొని మహర్షి వద్దకు వచ్చేది. ఆ కుండ ఎప్పుడు కూడా పగిలేది కాదు, ఎల్లప్పుడూ దివ్యమయంగా నీటితో ఉండేది. అది ఆమె పవిత్ర శక్తికి ఫలితం. జమదగ్ని మహర్షి ఆశ్రమం ఒక వేద పాఠశాల లాంటిది. అక్కడ అనేక శిష్యులు వేదాలు నేర్చుకునేవారు. అతిథులు, యాత్రికులు, దేవతలు కూడా ఆ ఆశ్రమానికి వచ్చేసి జమదగ్ని యొక్క ఋషిత్వాన్ని తిలకించేవారు. జమదగ్ని మహర్షి కఠిన నియమాలు పాటించేవారు. ప్రతిరోజు నిర్దిష్ట సమయానికి యజ్ఞము, వేదాధ్యయనం, ధ్యానం, అతిథి సత్కారం. ఆయనలో క్షత్రియ శౌర్యం కూడా ఉండడంతో ఆశ్రమంపై దాడి చేసిన రాక్షసులను, దుర్మార్గులను ఎదుర్కోవడంలో ఆయన వెనుకాడేవారు కాదు. కానీ ఆయన హృదయం మాత్రం ఎల్లప్పుడూ శాంతితో నిండేది.
యజ్ఞ ఫలితంగా ఆ ఆశ్రమానికి కామధేనువు సురభి కూడా వచ్చింది. ఆమె ఇచ్చే ప్రసాదంతో యజ్ఞ కార్యాలు, అతిథి సేవలు అడ్డంకులు లేకుండా జరిగేవి. అది జమదగ్ని యొక్క మహర్షి తపస్సు శక్తి ఫలితం. ఒకరోజు రేణుకాదేవి గంగలో స్నానం చేస్తూ యాదృచ్ఛికంగా ఒక గంధర్వుల జంట క్రీడలాడుతున్న దృశ్యం చూసింది. ఆమె మనసులో క్షణిక వ్యామోహం పుట్టింది. ఆలోచన కేవలం క్షణిక కాలం మాత్రమే నిలిచినా ఆమె పవిత్రత తగ్గింది. ఆ రోజు ఆమె చేసిన ఇసుక కుండ పగిలిపోయింది. నీరు తీసుకురాలేక ఆశ్రమానికి వచ్చింది. జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో ఆ సంఘటన గ్రహించాడు. ఆయన కఠిన ధర్మనిష్టతతో రేణుకమ్మ పవిత్రత తగ్గిందని నిర్ణయించాడు. ధర్మానికి భంగం కలిగిన స్త్రీ ఇక యోగ్యురాలు కాదు, ఆమెను శిక్షించాలి అని అనుకున్నాడు. మొదట 4 కుమారులను పిలిచి అడిగాడు, కుమారులారా, మీ తల్లి యొక్క శిరస్సు ఛేదించండి అని. అందుకు వారు నిరాకరించారు. చిన్నవాడైన పరశురాముణ్ణి పిలిచాడు. వెంటనే తండ్రి ఆజ్ఞను పాటించాడు పరశురాముడు. తన తల్లిని శిరచ్ఛేదం చేశాడు పరశురాముడు. జమదగ్ని మహర్షి ఆ దృశ్యాన్ని గంభీరంగా చూశాడు. ఆ తర్వాత పరశురాముడు యొక్క కట్టుబాటు చూసి సంతోషించి, వత్స, నీవు ధర్మపాలనలో నన్ను కించపరచలేదు, కావలసిన వరం కోరుకో అన్నాడు. పరశురాముడు తల్లి తిరిగి జీవించాలని కోరాడు. జమదగ్ని మహర్షి తన తపస్సు శక్తితో రేణుకమ్మను తిరిగి బ్రతికించాడు. ఇది జమదగ్ని మహర్షి కఠిన ధర్మపరతను, అంతటి తపస్సు శక్తిని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప సంఘటన. ఇలా జమదగ్ని మహర్షి జీవితం ఒకవైపు కఠిన ధర్మనిష్టత, మరోవైపు తపస్సు శక్తి, మరోవైపు ఆత్మబలం కలిసిన జీవన దీపంలా వెలిగింది. రేణుకాదేవి పవిత్రత పరీక్ష ద్వారా ఆయన ఎంతటి కఠిన ధర్మవంతుడో మనం గ్రహించగలం. ఒకరోజు మహావీరుడు కార్తీక వీర్యార్జునుడు వేటకు వెళ్ళాడు. అతను సహస్రబాహు, 1000 చేతులు గల రాజు. అతని గర్వం, పరాక్రమం అంతా భూలోకంలో ప్రసిద్ధి. వేటలో అలసిపోయి అతడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అతనితో పాటు అనేక మంది సైనికులు, మంత్రులు కూడా వచ్చారు. జమదగ్ని మహర్షి వారందరినీ స్వాగతించాడు. కామధేనువు వారందరికి కూడా ఆహారం సమకూర్చింది. అందరూ ఎంతో తృప్తిగా తిన్నారు. కార్తీక రాజు మనసులో ఇక దురాలోచన పుట్టింది. అతడు జమదగ్ని మహర్షిని ఉద్దేశించి ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఈ కామధేనువు నాకు ఇవ్వండి. నేను రాజ్యానికి తీసుకెళ్లి యజ్ఞ కార్యాలకు వాడుతాను. మీ తపస్సుతో మీరు ఇంకొకటి సంపాదించుకోగలరు. జమదగ్ని మహర్షి శాంతంగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, రాజా, కామధేనువు నాకు యజ్ఞ సహకారి. ఇది నా తపస్సు ఫలితం. దీనిని ఎవ్వరికి కూడా ఇవ్వలేను. ఇది నీకోసం కాదు. ధర్మానుసారం ఉండే వస్తువులను బలవంతంగా తీసుకోవడం రాజధర్మం కాదు అని అన్నాడు. ఈ మాటలు కార్తవీర్యార్జున్ని గాయపరిచాయి. కోపంతో ఆజ్ఞ ఇచ్చాడు, సైనికులారా, ఈ కామధేనువును బలవంతంగా రాజ్యానికి తీసుకెళ్ళండి. సైనికులు వచ్చి కామధేనువును బలవంతంగా తీసుకుపోయారు. ఆ దృశ్యాన్ని జమదగ్ని మహర్షి ధ్యానంలోనే చూశాడు. కానీ ఆయన క్రమశిక్షణతో కోపం బయటపెట్టలేదు. తనలోని ధర్మాన్ని కాపాడుకుంటూ శాంతంగా ఉండిపోయాడు. జమదగ్ని మహర్షి తన శిష్యులకు ఇలా చెప్పాడు, పుత్రులారా, ఇది మనకు ఒక పరీక్ష. ధర్మాన్ని అనుసరించేవారు ఎప్పుడూ నష్టపోరు. అధర్మంతో పొందినది ఎప్పటికీ నిలవదు. సత్యం నిలుస్తుంది, తపస్సు నిలుస్తుంది, కానీ స్వార్థం శాశ్వతం కాదు. ఇక కామధేనువుని తీసుకెళ్లిన కార్తవీర్యార్జున జీవితం ఇకపై శాంతంగా ఉండదని ఆయన ముందే గ్రహించాడు. కానీ ఆయన తన కోపాన్ని అణిచి ధర్మబోధననే చేశాడు. కామధేనువును బలవంతంగా తీసుకెళ్లబడిన తరువాత జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఒక దుఃఖ నిశ్శబ్దం అలుముకుంది. కానీ మహర్షి మాత్రం శాంతంగా వేద పఠనం, యజ్ఞకార్యం ఆపలేదు. ఆ తర్వాత పరశురాముడు కోపదృక్తుడై కార్తవీర్యార్జునుడిని సంహరించాడు. అయితే ఆలోచనలో పడ్డారు కార్తవీర్యార్జున కుమారులు. వారి తండ్రిని పరశురాముడు యుద్ధంలో సంహరించాడు. ఆ వార్త విన్న కుమారులు కోపంతో మండిపోయారు. అలా ప్రతీకార భావంతో పెద్ద పెద్ద సైన్యంతో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ సమయంలో జమదగ్ని మహర్షి యజ్ఞకార్యంలో నిమగ్నమై ఉన్నాడు. హోమగుండంలో అగ్ని మండుతుండగా ఆయన మంత్రోచ్చరణలో మునిగిపోయాడు. కళ్ళు మూసుకొని లోకానికి దూరంగా దేవతలతో సంభాషిస్తున్నట్లుగా ఉన్నాడు. అప్పుడే కార్తవీర్యార్జుని కుమారులు దాడి చేశారు. ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు. శిష్యులను తరిమేశారు. మహర్షి దగ్గరకు వచ్చి ఆయన్ను బాణాలతో గాయపరిచారు. కానీ జమదగ్ని మహర్షి కదలలేదు. ఆయన ధ్యానంలో ఉండిపోయాడు. చివరి క్షణంలో ఆయన
ముక్కుసూటిగా అన్నాడు ఇలా: అధర్మం చేసిన వాడు ఎంత శక్తివంతుడైనా అతని అంతం ఖాయం, ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది అని ఇలా చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ వార్త విన్న పరశురాముడు వెంటనే ఆశ్రమానికి పరిగెత్తి వచ్చాడు. అతని కళ్ళల్లో అగ్ని మండింది. అతడు ప్రమాణం చేశాడిలా: కార్తవీర్యార్జునుని వంశాన్ని, క్షత్రియ ధర్మాన్ని ఈ భూమి మీద నుండి 21 సార్లు నాశనం చేస్తాను అని. అలా పరశురాముడు ప్రతీకార యాత్ర మొదలైంది. అతడు అనేక యుద్ధాలు చేసి భూమిపై క్షత్రియ వంశాన్ని 21 సార్లు నిర్మూలించాడు. జమదగ్ని మహర్షి జీవితం అతను వేద మార్గాన్ని చూపించాడు. ఆయన తపస్సు మనకు ధర్మశక్తిని గుర్తు చేస్తుంది. శౌర్యం, ఋషిత్వం, క్షమ ఇవన్నీ కలిసిన ఒక దివ్య దీపస్తంభం జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షి గురించి ఇది వీడియోలో మనం తెలుసుకున్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై రేణుకా ఎల్లమ్మ, జై జమదగ్ని మహర్షి అంటూ కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ వీడియోను షేర్ చేయండి. ఈ ఛానల్ కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.